నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు 10 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని వేల మందికి రియల్ ఎస్టేట్ రంగం పట్ల ట్రైనింగ్ ఇచ్చి, అదేవిధంగా కొన్ని వందలాది మందిని రియల్ ఎస్టేట్ రంగంలో నాయకులుగా మలచిన వ్యక్తి ఆధురి గ్రూప్ డైరెక్టర్ ఆర్యన్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. ఆర్యన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. ఆర్యన్ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో వెళ్ళాలి, రియల్ ఎస్టేట్లో మనం తిరగాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే క్లయింట్స్ని తీసుకెళ్ళి కార్లో తీసుకెళ్ళి ఒక సాటర్డే సండే క్లయింట్స్ని అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి వెంచర్ చూపించాలి, వెంచర్కి సంబంధించిన యూఎస్పీ అంతా చెప్పాలి, దాని గురించి దాని హైలైట్స్ అంతా చెప్పాలి, ఆ క్లయింట్స్ నచ్చే విధంగా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఇదంతా ఉంటుంది. కరెక్ట్. మామూలుగా రియల్ ఎస్టేట్ అంటే మనకి సో అంటే ఇప్పుడు అందరూ విమెన్ విషయానికి వస్తే అందరూ కూడా ఆ క్లయింట్స్ని కార్లో తీసుకెళ్ళి అక్కడ వెంచర్ చూపించలేరు. అందరికీ ఇది పాసిబిలిటీస్ కాదు. కాబట్టి ఈ ఒక్కటి కాకుండా వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి విమెన్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావడానికి, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇంకా అదర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా దగ్గర సైట్ స్కీమ్ రారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు కూడా రాలేరు. సో వీళ్ళకి మేము ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఏంటి అంటే వాళ్ళు లీడ్స్ తీసుకుని వస్తారు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని వీళ్ళు కొంటున్నారు లేదా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని మా దగ్గర తీసుకొస్తే మా టీం ఉంటుంది. సో మా టీం ఏం చేస్తారంటే సైట్ మేనేజర్ వచ్చేసి సైట్ తీసుకెళ్తాడు, టెలికాలింగ్ వాళ్ళు వచ్చేసి కాల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ప్రాసెస్ ఏంటి అంటే లీడ్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి మా వాళ్ళు అని చెప్పి తీసుకొచ్చే వరకు ఇక్కడి వరకు ఇస్తే నా టీం ఏం చేస్తుందంటే వాళ్ళని ఖచ్చితంగా ప్రాసెస్ చేసి వాళ్ళందరినీ కంప్లీట్ చేసి సక్సెస్ అయ్యే వరకు వాళ్ళు చూసుకుని వీళ్ళకి మనీ వచ్చేలా చేస్తారు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మేము ఇదే చేస్తున్నాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర మొహమాటం ఉంటుంది. మీరు ఇందాక చెప్పారు దగ్గరికి వెళ్ళి ఫ్లాట్ కొనండి అని అడగలేరు, ఎందుకంటే ఇప్పుడు దాకా జాబ్ చేసి సో నెక్స్ట్ వచ్చేసి తీసుకెళ్లి చూపించినప్పుడు కార్లో ఉన్నంత మేము చెప్పినందుగా వాళ్ళు చెప్పలేరు. అది అంటే అందరికి వర్కౌట్ కాదు కదా. వర్కౌట్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఎ సేల్స్ పీపుల్. ఇప్పుడు సాటర్డే సండే మార్నింగ్ 7 8 స్టార్ట్ అయ్యి క్లయింట్ ని తీసుకెళ్ళాలి, ఆ వెంచర్ చూపించి సాటర్డే సండే అక్కడ లంచ్ ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది, లంచ్ ప్రోగ్రామ్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పటికి సాయంత్రం 6 7 అవుతుంది. బట్ ఇది అంటే ఉమెన్ విషయంలో ఇది అంత పాసిబిలిటీ ఉండకపోవచ్చు కదా. మేము అందుకే ఏం చేస్తామంటే ఉమెన్స్ ని ట్రైనింగ్ వరకు ఇన్వైట్ చేస్తాం. ఆఫీస్ కి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ లో అయినా సరే మాకు ఒక సిఆర్ఎం లా ఉంటది. ఫోన్ లో అయినా సరే వాళ్ళ ఒక లీడ్ కనుక మనం చేశారనుకోండి, ఇలా నా ఫ్రెండ్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్తే సో దాన్ని ఆ మేడం ఎవరున్నారో వాళ్ళ పేరు మీద మేము రిజిస్టర్ చేస్తాము. ఆ లీడ్ని ఏం చేస్తామంటే నర్చర్ చేసి కంప్లీట్ అయిన తర్వాత మాకు ఒక యాప్ ఉంటుంది. యాప్లో ఇది కంప్లీట్గా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. అంటే నేను ఇచ్చిన లీడ్ ఏమవుతుంది అనేది యాప్లో చూసుకోవచ్చు. చూసుకుని వాళ్ళు ఏ స్టేజ్లో ఉందో చూసుకోవచ్చు, పేమెంట్స్ ఎంత కడుతున్నారో చూసుకోవచ్చు, వాళ్ళకి ఎంత రిలీజ్ అవుతుందో కూడా చూసుకునేటువంటి ఒక మంచి యాప్ ఉందన్నమాట. సో వీళ్ళందరూ కూడా వచ్చి చేయని అవసరం లేదు. అంటే మీ ద్వారా లైక్ విష్ణు టాక్స్ ద్వారా నేను సుమన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే మీరందరూ వచ్చేసి అక్కడ ప్రతిసారి ఆ సైట్కి వెళ్ళి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏంటి అంటే ట్రైనింగ్స్ తీసుకోండి అంటున్నాను. ట్రైనింగ్స్లో ఏంటంటే కస్టమర్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, వచ్చిన కస్టమర్ని వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇందులో ఏంటంటే లేనిది ఏది చెప్పొద్దని చెప్తాను, నేను ఉన్నదే చెప్పమని చెప్తాను. ఏ వెంచరు ఎంత డిస్టెన్స్లో ఉంది ఒక టాప్ 10 పాయింట్స్ చెప్తాను. సో కస్టమర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్స్లో నేర్పిస్తాం. ఇది అయిన తర్వాత కస్టమర్ని హ్యాండిల్ చేసిన తర్వాత ఏమేమవుతుందో ప్రతి క్షణం వాళ్ళకి అప్డేట్ చేస్తాం. వచ్చిన ప్రతిదాన్ని దీంతో పాటు మేము వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీస్కి ట్రిప్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఎక్కువ సేల్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంకరేజ్ చేయడానికి కొంచెం టిప్స్ కూడా. ఎందుకు అంటున్నానంటే వాళ్ళ ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం మేము. అప్పుడు ఎవరైనా ఫీమేల్ చేసినా మేల్ చేసినా మాకు ఫ్యామిలీ అంతా కూడా మాతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలో చేసుకుంటూ ఉంటాం దీన్ని. సో అట్లా జరుగుతుంది. సో ఆర్యన్ గారు, ఇప్పుడు అంటే మీ దగ్గర రియల్ ఎస్టేట్లో ఉమెన్కు ఉన్న ఆపర్చునిటీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇప్పుడు విమెన్లో కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు. కరెక్ట్. MBA కంప్లీట్ చేసిన వాళ్ళు, MCA కంప్లీట్ చేసిన వాళ్ళు, లేదా ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే రియల్ ఎస్టేట్లో మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాలే ఉన్నాయి, లేదంటే ఇంకొంతమంది కొంచెం తక్కువ ఎడ్యుకేషన్తో ఉండేవాళ్ళు, SSC పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఏదైనా కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం గ్యాప్ వచ్చిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నప్పుడు, సో ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు అంటే వీళ్ళకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏం ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఎంపవర్మెంట్? ఇక్కడ 2 టైప్స్ మీరు అన్నట్టు కేటగిరీస్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్.
అంటే మా దగ్గర అసలు చదువుకున్న వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తూ ఉంటారు. ఓకే, ఈవెన్ మీరు అన్నట్టు 10th కాదు కదా, కొంచెం అసలు వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే రియల్ ఎస్టేట్ కి ఉమెన్ మెన్ అవసరం లేదు. ఓకే, ఏజ్ చిన్న పీపుల్ పెద్ద పీపుల్ అవసరం లేదు, ఏ రిలీజియస్ మనకు అవసరం లేదు, రిచా పూర్ అవసరం లేదు, ఎవరైనా ఎంటర్ అవడానికి ఒక బ్యారియర్ అనేది లేకుండా ఉన్నది ఏంటంటే రియల్ ఎస్టేట్. దీంట్లో మీరు అన్నట్టు మా దగ్గర ప్రొఫెషనల్స్ ఉంటారు, అంటే లైక్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ చేసే లేడీస్ అయితే మా దగ్గరికి వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ పెద్దది ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉండడం కానీ, చుట్టుపక్కల వాళ్ళకున్న క్లయింటెల్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఎలా వాళ్ళతో అప్రోచ్ అవ్వాలి, పీపీటీలు ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఈ స్కిల్స్ అన్ని నేర్పిస్తాం వాళ్ళకి. ఇది చదువుకున్న వాళ్ళకి నేను పర్టికులర్గా చెప్తున్నా. చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తామంటే జస్ట్ బేసిక్గా వాళ్ళకి ఏం చెప్పాలి అనేది ఒక 5-6 పాయింట్లు చెప్తాం. అంటే ప్రాజెక్ట్ ఏంటి, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, తీసుకెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ కల్పిస్తామని వాళ్ళని కనెక్ట్ అయ్యేలాగా ఒక చిన్న సిస్టమ్ అనేది రెడీ చేస్తాం. కానీ మీకు ఒక పాయింట్ చెప్తా చూడండి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వడం అనేది జెంట్స్ కంటే కూడా లేడీస్ బాగా సక్సెస్ అవుతారు. ఎందుకు అంటే మనందరం చూసి వచ్చిన వాళ్ళు, మన పేరెంట్స్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళందరం కూడా ఇంట్లో పోపులు పెట్టిన దగ్గర నుంచి సేవింగ్స్ చేసుకుంటూ వస్తారు. వాళ్ళ దగ్గర ఏంటి అంటే ప్రతి రూపాయి కూడా కౌంటబిలిటీ ఉంటుంది. మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే సేవింగ్స్ వచ్చిన రూపాయలని వాళ్ళు ఎక్కువ దాచిపెట్టగలరు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎక్కువ సంపాదించగలడంలో లేడీస్ అనేది 100% బాగా చేస్తున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళ దగ్గర బేసిక్గా ఉన్న నేచర్ ఏంటి అంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా చేసుకోవడము, ఫ్యామిలీని బాగా చూసుకోవడము. సో ఫ్యామిలీలో ఏదైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా దగ్గర అనిత మేడం అని ఒక మేడం ఉన్నారు. సో తను ఏం చదువుకోలేదు, వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాత మేము అడుగుతాం మీ డ్రీమ్ లిస్ట్ ఏంటని అడుగుతాం. మేడం ఏం చెప్పారంటే మా హస్బెండ్కి రాయల్ ఎన్ఫీల్డ్ కొనివ్వాలి. ఎంత ఉంటుందో తెలుసా మేడం? నాకేం తెలియదు సార్ అన్నారు. నేను గూగుల్లో ఇలా చూస్తే 2.5-3 lakhs ఉంటుంది. బట్ ఏదైనా పర్లేదు, నెక్స్ట్ ఒక 8 monthsలో ఉంది, నేను ఏదైనా చేసి నేను మా హస్బెండ్కి రాయల్ ఎన్ఫీల్డ్ కొనివ్వాలి. బట్ మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే తనలో ఒక డెడికేషన్ ఉందండి. సో చెప్పిందల్లా చేస్తారంటే చేస్తారన్నారు. ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాల్స్ చేయడం ఎలాగా, కాల్స్ మాట్లాడటం ఎలాగా రెండే నేర్పించారు. అయితే కాల్ చేయడానికి డేటా ఉండాలి కదా. సో డేటా ఉండాలంటే వాళ్ళ హస్బెండ్ నాకు పరిచయం, అంటే ఫ్రెండే వాళ్ళ మిస్సెస్. సో రోజు తనని నాకు డేటా ఇవ్వి అని కాల్స్ పెడుతుంటే తను నాకు ఫోన్ చేసి నువ్వేదో నేర్పించావంట, డేటా ఇవ్వమని అడుగుతుంది, ఇక్కడ నేను ఎక్కడ డేటా తెచ్చేవాలి అన్నాడు. అయితే లాస్ట్ ఏం చేశాడంటే ఒక టెలిఫోన్ డైరెక్టరీ బుక్ తీసుకొచ్చి తనకి ఇచ్చాడు. దీంట్లో ఫోన్స్ అన్నీ చేసుకోవాలి. తనేమనుకున్నాడంటే 10-20 ఫోన్స్ చేసిన తర్వాత నో అంటే పక్కన పెడుతుంది, ఇక వదిలేస్తారా. ఆ మేడం ఏం చేశారంటే రోజు ఫోన్స్ చేయడము, ఏదైనా చిన్న డౌట్ వస్తే పక్కనే నాకు తీసుకొచ్చి సార్ వీళ్ళు డౌట్ అడుగుతున్నారు మాట్లాడండి అని చెప్పడము. నేను ఓపిక్గా ఫస్ట్ ఫోన్ తెలియదు కదా, అందరూ కస్టమర్లే అనుకుంటారు. ఫస్ట్లో నెమ్మదిగా చేసిన తర్వాత 30-40 కాల్స్ వరకు నా దగ్గరికి అలా వచ్చారు. తర్వాత నా దగ్గరికి రాలేదు, చాలా సీరియస్గా చేసుకుంటారు. వన్ ఫైన్ డే ఒక సైట్ విజిట్ స్టార్ట్ అయింది. సైట్ విజిట్ పడిన తర్వాత ఆయన వచ్చారు, ఆయన మహేష్ ఆయన పేరు బాగా గుర్తుంది, ఎందుకంటే ఇది సక్సెస్ స్టోరీ కాబట్టి. సో ఆయన వచ్చి రావడము, సైట్లు చూడడము, తను రాలేదు, నేను చెప్పాను కదా లేడీస్ రావడం రాలేదు, నేనే వెళ్ళి తీసుకెళ్ళి చూపించాము, అంతా అయిపోయింది. సక్సెస్ఫుల్గా ఒక 240 square yards బై చేశారు. బై చేసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నేను అతను వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, షాద్ నగర్లో ప్లాట్ కొన్నాడు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్న వాళ్ళకి ప్లాట్లు అంత అసలు ఎందుకు మీరు కొన్నారని అడిగితే అనిత అంట మీ దాంట్లో ఎవరో నన్ను ఫాలోఅప్ ఎలా చేసింది అంటే ఇంచుమించు 3-4 నెలల పాటు నేను విసుక్కున్నా కూడా ఓపికగా చెప్పి ఫాలోఅప్ చేసింది. ఆ అమ్మాయి గురించి నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నాకు ప్లాట్ నచ్చింది, తీసుకున్నాను. ఎన్ని కాల్స్ చేశారు మేడం మీరు ఈ పర్సన్ రావడానికి అంటే బిలీవ్ మీ 3000 నెంబర్లకు ఫోన్ చేశారు. 3000 నెంబర్లు నో అంటే 3000 నెంబర్ ఎస్ అయింది ఇక్కడ. డెడికేషన్ చూడండి, 3000 నెంబర్స్ నో 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 నో. ఎవరైనా ఈవెన్ నేనైనా కూడా నాకు అనిపిస్తూ ఉంటది 100 నెంబర్లు నో అన్న తర్వాత నేను కూడా చేయలేను సార్. 10 నెంబర్లు వచ్చి మనకు వర్క్ కదా పక్కన పడే 3000 నెంబర్లు నేను చూస్తే టిక్ పెట్టుకుని ప్రతిదీ చేసి అంత ఓపికగా చేసింది. నిజంగా చెప్తున్నాను, ఆ అమౌంట్ 2.5 లక్షల దాకా వచ్చింది. నేను కొంచెం అమౌంట్ ఇచ్చి ఆ బైక్ ఏదైతే ఉందో కొని ఆవిడ ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసాం. అదే అన్నాను, వాళ్ళకి అంత ఉంటుంది, మంచి పట్టుదల ఉంటుంది. సో సక్సెస్ అవ్వడానికి లేడీస్ దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ దగ్గర రియల్ ఎస్టేట్లో బాగా ట్రైనింగ్ తీసుకోవాలి, ఒక మంచి టీమ్ బిల్డింగ్ చేసుకుని రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో ఎవరైనా ఫస్ట్
బర్నింగ్ ఉండి డబ్బులు సంపాదించాలి, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, ఫ్యామిలీని ఒక లెవెల్లో చూపించాలి అనుకున్న ఎవరైనా కూడా 100% మీరు వస్తే నేను నాకు తెలిసిన ప్రతి నాలెడ్జ్ని మీకు షేర్ చేసి ఎక్సలెంట్గా మిమ్మల్ని తయారు చేసేదానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను కనుక మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నా నెంబర్ వచ్చేసి 9391151121. ఈ నెంబర్కి కాల్ చేయండి. 100% ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా నేనే మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సో ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది నా ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 10 years ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. 100% మిమ్మల్ని ఒక లీడర్గా చేసే వరకు నేను మీ చేయి పట్టుకునే ఉంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ విష్ణు గారు.